జూన్ 3న స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఇంత ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వటానికి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ వాసు. మేమందరం మాసు అని పిలుస్తాం. మాసు అని చెప్పేసి పిలిచినా నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మాసు అనేవాడు ఒక మెట్టు పైకి వెళ్తాడు. ఒక మెచ్యూర్ డైరెక్టర్. ఇప్పుడు కందిరీగా లేకపోతే ఇవన్నీ ఎంటర్టైన్మెంటు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక కమర్షియాలిటీలో ఒక మంచి కథ చెప్పగలగటం అనేది దానికి ఉండే ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. రేపు డెఫినెట్గా ఇంకో సినిమా చేయడానికి చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా మేమైతే రామ్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అండ్ ద ప్రౌడెస్ట్ మూవీ అవుతుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నామండి. అండ్ 14 రీల్స్లో కూడా ఆఫ్టర్ దూకుడు కమర్షియల్గా కూడా దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంత ఫాదర్ సన్ రిలేషను అని చెప్పేసి అనుకున్నా, ఇందులో ఒక తెలవని ఒక కొత్త యాంగిల్ ఉంది. దట్ విల్ బి ది సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్. అండ్ అదే సినిమాను ఇంకో మెట్టు తీసుకెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మీ సహకారం ఇలాగే ఉండాలని చెప్పేసి ప్రమోషన్స్కి వీటికి. అండ్ విషెస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మాయి సముద్రం లాంటిదిరా. కవ్విస్తుంది, మురిపిస్తుంది. నేను నీకు నచ్చలేదా? ఏముందవరా, దేవతరా తను. చేతనైతే మనం అందరూ చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యి అందివద్దురా. రేపు వస్తావు కదా? నిన్న